లోపలంతా నేను పరమాత్మని నిత్య జ్ఞానంతో ఉండిపోవాలి. చక్కగా స్వయంగా ఆత్మదర్శనంతో ఉండిపోవాలి. ఇదే పరమానందం అమ్మా. సమస్త సంకల్పాలు కూడా లేకుండా హాయిగా సంతృష్టితో ఉండిపోవాలి. నిరుకల్ప సమాస్థితిలో ఉండిపోవాలి. స్వస్థుడుగా ఉండిపోవాలి. నేను పరమాత్మ అన్న భావంతో ఉండిపోవాలి. ఎంత రిలాక్స్. నేను పరమాత్మ అని చెప్పుకుని నేను లేని చోటే లేదు. నా స్వరూపం కానిదంటూ ఏముంది? ఇంకా నేను వేరొక దయన్ని కోరను. సరము వ్యాపకమైన సచ్చిదానంద స్వరూపాన్ని నేను ఇలా అనుకో సరిపోతుంది. అంతగా ఉన్నాను కదా. చక్కగా పరమేశ్వరుడితో ఉండిపోవటమే కదా హాయిగా. మనలో ఉన్న రత్నాన్ని వదిలేసి బయట రత్నాలను ఎత్తుక్కుంటున్నాం ఏంటి? అసలైన రత్నం జ్ఞానరత్నం మనలో ఉన్న ఆత్మే అసలైన రత్నం. వజ్రం వైడూర్యం రత్నం ఎన్ని అనుకున్నా సరే ఇదే అసలైన విలువైంది మనలో ఉన్నదే. చక్కగా దాంతో మనం ఉండిపోవాలి. మనం ఆత్మపేటంతో ఉండిపోవాలి. ఆత్మగా ఉండిపోవాలి. చక్కగా ఉండిపోవాలి. నా స్వస్వరూపానందంతో నేను ఉంటున్నానని హాయిగా ఉండిపోవాలి. మనం నిర్మలత్వంతో నిర్భయత్వంతో నిత్యత్వంతో ఉండిపోవాలి. ఎలాగా సమత్వంతో ఉండాలి, జ్ఞానంతో ఉండాలి, నిష్కామంగా ఉండిపోవాలి. మరి సౌమ్యత్వం కూడా ఉండాలి. సౌమ్యత్వం లేకపోయినా కుదరదు కదా. నిరుకల్పత్వం ఉండాలి, ధీరత్వం ఉండాలి, స్నేహంగా ఉండాలి, సంతోషంగానే ఉండాలి, మృదుత్వంగానే ఉండాలి. మృదుత్వంగానే ఉండాలి, మృదు భాషణంగానే ఉండాలి. ఈ సద్గుణాలతో ఉన్నప్పుడే మనకు వాసనారహితం అవుతాం. చక్కగా మహనీయులు వీటితోటే ఉంటారు. ఉంటారు. తిన్నా, కూర్చున్నా, నుంచున్నా, నిలబడినా, నుంచున్నా, పడుకున్నా, విశ్రాంతి తీసుకున్నా ఇదంతా భగవంతుడే అన్న భావంతో నిత్యాత్మకమైన బుద్ధితో ఉండిపోతారు. ఆశని వీడి నేను పరమాత్మ అన్న భావంతో ఉండిపోతారు. ఎటువంటి సంబంధం వాళ్ళకి లేదు. ఇది నాకు కావాలి, ఇది ఇతరులను అడిగితే మంచిది అన్న భావన వాళ్ళకి ఉండదు. ఏముండదు. బీపు గింజ మీద పొట్టు ఎలా తీసేస్తారు? రాగి పాత్ర మీద రాగి పాత్రను ఎలా తోమి ఎలా వదిలేస్తాం? వదిలితేనే కదా క్షణం వదులుతుంది. మన హృదయాన్ని అజ్ఞాన మాలిన్యం చేత తీసేయాలి. ప్రయత్నం నేను పరమాత్మ అనే ప్రయత్నంతో తొలగిపోతుందమ్మా లోపల ఆసక్తి. ఇంకాసేపు దృశ్య ప్రపంచం మీద ఇష్టం కలగదు. అది నీవే ఉన్నావు కదా. ఈ జగత్తంతా నీవే కదా. నేను సర్వత్రా వ్యాపించి ఉన్నాను కదా. అకర్తనై ఉన్నాను కదా అని దృఢ నిశ్చయంతో హాయిగా ఉండు. సుఖ దుఃఖాలు అన్ని మనస్సు సంకల్పాలే కదండి. సంకల్పాలే కదా. క్షయించేనే కదా సమత్వం ఉంటుంది అని తెలుసుకో. సహజ స్థితితో ఉండు. చిత్తం చక్కగా ఉంటుంది. జీవుడు ఇంకా తిరిగి జన్మనే పొందడు. లోపల బయట వెలుపల కింద పక్కన అంతగా ఆత్మే ఉంది. హాయిగా ఉంది అనే భావన తోటి ఉండిపోవాలి. నేను పరమాత్మనే అన్న భావంతో ఉండిపోవాలి. మనం ఇలా ఉన్నాం అనుకో ఇంకేముంటుంది చెప్పు. మనం ఇలా ఉండటానికే కదా. హాయిగా ఉండటానికే కదా. బ్రహ్మనిష్టత్వంతో ఉండి హాయిగా నేను పరమాత్మని అని ఇలా సదా జాగరూకతతో ఉండాలి. అంటే ఎల్లవేళగా ఇంకా అదే పనిలో ఉండిపోవాలి. అటువంటి మనసుతో ఉండేటప్పుడు ఇంకేముంటుంది? ఆత్మ హాయిగా అద్వితీయంగా ఉంటుంది. అంతా ఆత్మ అని తెలిసింది. ఇంకా జగమంతా ఆత్మ అని తెలిసింది. అన్నీ పరమాత్మ అని తెలిసింది. ఇంకేముంది? ఇంకేమి ఇది కావాలి, ఇది కొనాలి, ఇది వదలాలి అన్న భావం లేదు. ఏది అందితే దాంతో ఉండిపోతాం. వేరొకటి లేదు కదా. అంతా ఆత్మే కదా. మనసు కంటే వేరైంది దాన్ని తెలుసుకున్నాడు కదా. ఆత్మేందే తన్మయమైన మనసుతో ఉండిపోతాం. పరమాత్మ పదాన్ని పొందగలుగుతున్నాం. చక్కగా ఉత్సవం ఎలా ఉందో, మన స్మరణం ఎందు ఎలా ఉందో, యుద్ధం ఎలా ఉందో, వ్యాకృతులు ఎంతసేపు
వ్యాకులత్వం లేదు, చంచలత్వం లేదు, చంద్రబింబం లేదు, స్వచ్ఛంగా ఉంది, మనసు శాంతంగా ఉంది, ప్రజ్ఞావంతుడుగా ఉంది, విశ్రాంతితో ఉంది, ఆత్మవిచారణగా ఉండిపోయావు, చక్కగా ఉండిపోయి ఈ ప్రపంచం అంతా ఒక ఇంద్రజాలం అని తెలిసిందమ్మా. ఇంక నీకు మనోకల్పితం ఈ జగత్తని తెలిసింది, ఇంకెందుకు? తెలియటమే మోక్షం అంటే ఇదంతా ఉట్టిదని తెలిసింది. ఇదంతా వైరాగ్యంతో తెలిసేటప్పటికి నీకు ఇంకా ఇది తప్పించి ఏమీ లేదు. విషయం అంతా విషం, విషయవాసనలు అన్నీ విషం 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 విషం. ఒక్క జన్మకు నశింపడం కాదు, ఓ జన్మలు ఎత్తుంది విషయాలతో ఉంటుంది. మనకెందుకమ్మా హాయిగా సంతృష్టితోటి చక్కగా సాంగత్యంతో మనం ఉంటున్నాం. మనకెందుకు ఈ విషయాలు కూడా? నీకెందుకు? నువ్వు పరమాత్మ కదా, వాసనలు పూర్తిగా త్యజించవు. మోక్షాన్ని అంటే మోక్షానికి అర్హుడు అంటే ఎప్పుడైతే వాసనలు నశింతాయో అప్పుడే నువ్వు సజ్జండి అయిపోయావు, మోక్షగామి అయిపోయావు, నిర్మలమైన మనసుతో ఉండిపోయావు. అంతర్ముఖంలో ఎవరు గొడవ లేదు, ఇష్టం లేదు ఇష్టం లేదు. ఎంతసేపు నువ్వు జాగ్రత్త అవస్థలో ఉండి సుషుప్తిలో అవస్థలో ఉన్నట్టుంటావు. నువ్వు జీవన్ముక్తుడు అమ్మా. హాయిగా ఆకాశం వలె అందరితోటి ఉంటావు, అంటకుండా ఉంటావు. దృశ్యవిషయాలు అంటావమ్మా. బుద్ధి చక్కటి బుద్ధితో ఉంటావు, ఆత్మబుద్ధితో ఉంటావు, జీవన్ముక్తుడివే నువ్వు. ఇంక కనబడి ప్రపంచం అంతా నశించిపోయేదని త్యజించవు. లోపల బయట కాదు, జీవన్ముక్తుడివే కదా. సర్వరుచులే కాదు, శరీర స్థాయిలే కాదు, సమంగా అన్నీ తెలుసుకున్నాం. నేను పరమాత్మ అన్న భావంతో ఉండిపోవటమే, ఆ పరమాత్మే ఇదంతానని తెలుసుకున్నాం. ఇంక జీవన్ముక్తుడివే. విషయాలు వ్యవహారాలు నిస్పృహలు అన్నీ కూడా మనస్సే కదా. నాకది నేను పరిపూర్ణ బోధ స్వరూపుణ్ణి అని తెలుసుకున్నావు, జీవన్ముక్తుడివే. సంకల్పాలకు బద్దురావలేదు, సంకల్పరాహిత్యంతో ఉన్నావు, ముక్తుడివే. చక్కగా హాయిగా ఉంటున్నావు. ఇంకెంతకన్నా ఏంటి? పొందదగింది కానీ పొందేది కానీ దేని గురించి ఆలోచించడం ఏమీ లేదు. సుఖమైన స్థానం దొరికింది అంతే. జీవితం అంతా వ్యర్థం లేదు, ఆనంద జీవితం అయిపోయింది. ప్రతిదీ చూసేది చేసేది ప్రతిదీ కూడా భగవంతుడే అన్నది తెలుసుకున్నవాడే జీవన్ముక్తుడు. పవిత్రమైన జీవితం మనం అనుభవిస్తున్నాం, పవిత్రమైన జీవితంతో ఉంటున్నాం. తిరిగి జన్మించవలసిన పని లేదు, ఇది ఆఖరి జన్మ అనుకుంటున్నాం. ప్రపంచం నిజం కాదని తెలిసింది. మనకెందుకమ్మా అహంకారం వస్తూ లేదు. మనం ఎంతసేపు నేను పరమాత్మ అన్న భావంతో అనుభవిస్తున్నాం. అంతా చక్కగా ఇంకా కోరికలు లేవు, ఆ వ్యాధే పోయింది, చింతాత్యాగం అయిపోయింది. లోపల బయట వెలుపల అంతా కూడా నిండి ఉన్న భగవంతుడే నిజం, ఈ దేహం నిజం కాదు. ఎంతసేపు నేను పరమాత్మ అనేదే నిజం అని తెలిసింది. హాయిగా ఉండుకో. నేను హాయిగా ఉండగలను అంటే నేను సచ్చిదానంద స్వరూపుణ్ణి తెలుసుకున్నప్పుడు హాయిగా ఉండగలనా లేదా చెప్పు. నేను తప్పించి వేరుగా ఏమీ లేదని తెలిసాక ఇంకేముంటుందమ్మా? ప్రతిదీ కూడా భగవంతుడే, ప్రతిదీ భగవంతుడే. దృశ్యాలు లేవు, ఏమీ లేవు, ఉన్నదంతా యథార్థం. హాయిగా ఉండిపోవటమే. చక్కగా సర్వత్రా వ్యాపించిన ఆత్మని దర్శించాలి, బ్రహ్మానంద మార్గంతో ఉండిపోవాలి, పరమహంసలాగా అయిపోవాలి, అంతర్ సన్యాసంతో ఉండిపోవాలి. మనస్సుని దాటిని స్థితిని పొందిన జీవునికి పరమాత్మ పదమే లభించింది కదా. నేను బ్రహ్మమునే అని ఎరుగునంత వరకు మోక్షం లేదు. పేరుగా తెలుసుకున్నాం అంతే, జ్ఞానంతో అలా ఉండిపోతున్నాం. ఇంకా మోక్షం అంటే ఇంకెక్కడుంది? మనలోనే ఉంది. హాయిగా ఉండిపోతున్నాం. నేను నాదని బంధం తొలగటమే మోక్షం అంటే. ఎక్కడికి వెళ్ళినా మోక్షం అంటే ఎక్కడో లేదు, నీలోనే ఉంది. నువ్వు విధుండు, నువ్వు పరమాత్మవు అని తెలుసుకున్నావు. భగవంతుడే అంతా ఉన్నాడు, హాయిగా ఉన్నాడు, ప్రత్యక్షంగా బ్రహ్మంగా ఉన్నాడు. హాయిగా
నేను పరమాత్మని తెలియబడుతున్నాడు. యావజ్జీవం కూడా, యావజ్జీవం అంటే యావత్ జీవితం. మరి ఖైదులో ఉన్న జైలోడు ఖైదులో ఉంటేనే ఖైదులో ఉన్నవాడిని జైల్లో ఉన్నవాడిని ఏమంటున్నావు? యావజ్జీవ శిక్ష పడ్డన్నమ్మా. మనకి యావత్ జీవితం కూడా ఎలా ఉండాలి? నేను పరమాత్మ అన్న భావంతో ఉండిపోవాలి. ఆ శిక్ష వేసుకోవాలి. మనం ఖైదులో ఉన్నవాడిని చూసి అయ్యో పాపం అంటున్నావు. నువ్వెలా ఉన్నావు? నువ్వు జన్మరణం అనే ఖైదులో లేవా ఏంటి? నేను పరమాత్మ అన్న భావంతో ఉండిపో. జ్ఞానాగంతో అన్నీ దహించేస్తున్నాయి. ఇంకేమీ లేదు. నువ్వు ముక్త పురుషుడివే. ఇంకేమీ లేదు. శుద్ధ మనసుతో ఉండిపోయాం. బ్రహ్మనిష్టంగా ఉండిపోయాం. పరమాత్మనేనని జ్ఞానంతో ఉండిపోయాం. విజ్ఞానంతో ఆనందమయంగా శాంతంగా ఉండగలుగుతున్నాం. ఆత్మస్వరూపంగా ఉండిపోయాం. సర్వవ్యాప్తిగా ఉండిపోయాం. నిర్మలంగా ఉండిపోయాం. చూడు, ఆలోచించు. పరమాత్మ నేనే అన్న భావంతో ఉంటుందో పరమానందంతో ఉండిపోతుంది. ఏది కూడా మనకు భయం లేదు. నువ్వు ఎన్ని చేసినా ఆత్మతత్వం లేకపోతే అందదు. ఆత్మతత్వంతో ఉండు, అన్నీ అందుతాయి. అంతా భగవంతుడు అన్నది తెలియటే అందటం అంటే. జీవాత్మ పరమాత్మ అయిపోతుంది. సమాస్థితిలో ఉండిపోతావు. శుద్ధ చైతన్యంగా ఉండిపోతావు. సత్యంగా, విజ్ఞానమయంగా, అనంతంగా, బ్రహ్మంగా, పరబ్రహ్మంగా ఉండిపోతావు. ఆధారం అంతా భగవంతుడని తెలుస్తుంది. బ్రహ్మాన్ని తెలుసుకున్నాం. సమస్త ప్రపంచం తెలుసుకున్నాం. బ్రహ్మం ఏమీ లేదు. కాళ్ళు ఉన్నాయా? బ్రహ్మానికి చేతులు ఉన్నాయా? ఏమీ లేవు. చెవులు లేవు, జిహ్వ లేదు, జ్ఞానేంద్రియాలు, కర్మేంద్రియాలు ఏమీ లేదు. ఆత్మకి ఏమున్నాయి? అన్నిటికి అన్నింట్లో ఉండి వాడు పని పురమాయిస్తాడు అంతే. అంతేగాని వాటికి ఏమీ లేవు. మంగళకరమైనటువంటి వాడు భగవంతుడు. ఏకస్వరూపుడు, అద్వితీయుడు, ఆకాశంలో సూక్ష్మంగా ఉన్నాడు, అసంగంగా ఉన్నాడు. సన్మాత్రమేడు, జ్ఞానానందమేడు, శివస్వరూపుడు. బ్రహ్మంగా అలాగ మనం ఏకరసూపుడు. ఏకరస పదార్థం కూడా అంటే ఒకే పదార్థం. ఇదంతా మూడు పదార్థం. సర్వేశ్వరుడు ఒక్కడే సర్వజనుడైన. మరి అందరిలోనే ఉండి హాయిగా మరి చూడు, బ్రహ్మాకారంతో ఉన్నాడు ఆయన. జగత్తును సృష్టించున్నాడు, పాలించున్నాడు, లయం చేసుకుంటున్నాడు. ఆత్మస్వరూపుడు. అన్ని లోకాలు ఆయనయే, అన్ని గోత్రాలు ఆయనయే, అన్ని మాటలు ఆయనయే, అన్ని మనస్సులు ఆయనయే. సగుణంగానే ఆయనే ఉన్నాడు, నిర్గుణంగానే ఆయనే ఉన్నాడు. ఏదైనా సరే నేను పరమాత్మ అన్న భావంతో నువ్వు ఉండు చాలు. యమము, నియము, ఆసనము, ప్రాణాయామం, ప్రత్యాహారము, ధారణ, ధ్యానం, సమాధులు, ఇవి యోగం యొక్క 8 అష్టాంగాలని మనం పట్టేసాం. ఇవన్నీ అర్థమైంది. దీంతో లయమయ్యేటప్పటికీ బ్రహ్మత్వంతో కూడా ఉండగలుగుతుంది. ఈ ముందు అన్నీ తెలుసుకుంటేనే వివేకంతో హాయిగా ఖాళీ అందుతుంది. అంతా కూడా పరబ్రహ్మ స్వరూపంగా, మనం ఆత్మస్వరూపంగా, మోక్ష స్వరూపంగా శేషంతామ్మా. ఇంక చిత్తం లేదు. నీవు చిత్తవృత్తులన్నీ నిరోధింపబడి యోగంతో ఉండిపోయావు. సమ్యక్ దృష్టితో ఉండిపోయావు. చిత్తవృత్తులు నిరోధింపబడి నీ మనసంతా నిర్మలంగా అయిపోయింది. ఇంకేమీ స్పందన లేవు, బంధాలు లేవు, వృత్తివాసన లేవు, ఆసక్తి లేదు. నేను పరమాత్మే అన్న ఏకాగ్రంగా, ఏకాత్మంగా అలా ఉండిపోవటమే. ఇంక నీకు శాంతించేసింది మనసు. కనిపించిందంతా ఆత్మని భావించేసి అన్ని కర్మలో భగవంతుడని తెలుసుకున్నాం. అన్ని విషయాలు కూడా భగవంతుడని తెలుసుకున్నాం. ఇంక నీకు ఇంకేముంది? ఆత్మేందు మనస్సు నిలిపేసు. చక్కగా హాయిగా పంచభూతాలు నువ్వేని తెలుస్తుంది.
పంచతన్నార్త అన్నీ నీవే, అన్నీ నీవే. ఏకాగ్ర చిత్తంతో అలాగా ఉండిపోయావు, హాయిగా ఉండిపోయావు. నా ఆశ్రయితుడు అని తెలియబట్టింది. ఆత్మను ధ్యానించావు కాబట్టి ముక్తిని పొందావు. రెండవది లేదని తెలిసింది. బ్రహ్మస్వరూపమే, ఆది మధ్యాంతరహితుడు, స్వయం ప్రకాశుడు, సచ్చిత్ ఆనంద స్వరూపుడు, నా ఆశ్రయితుడని తెలిసింది. నాలో ఉన్నాడు, అందరిలో ఉన్నాడు, అంతలో ఉన్నాడని తెలిసింది. నేను ఒక్కడిని సర్వవ్యాప్తం ఉన్నాను, సమస్త స్థావర జంగముగా సమస్త ప్రాణులందు వ్యాపించున్నాను, సమస్త భూతాలందు నేనే ఉన్నాను ఆత్మరూపంగా అనేది నువ్వుల్లో నూనెలాగా మనకి చక్కగా తెలియబడుతుందమ్మా. పాలలో నెయ్యి ఉందంటున్నాం కదా, పూలందు వాసన ఉందంటున్నాం కదా, అన్నీ తెలుస్తున్నాక సమస్త ప్రాణులందు ఆత్మగా భగవంతుడే ఉన్నాడని తెలుసు. తాపత్రయాలు లేవు బ్రహ్మానికి. ఆకలి లేవు, దప్పుకి లేదు. ఆకలి లేదు, దప్పుకి లేదు. పంచకోశాలకంటే అతీతంగా ఉన్నాడు, షడ్భావ వికారాలు లేకుండా సర్వదృశ్య విలక్షణుడుగా ఉన్నాడమ్మా భగవంతుడు. హాయిగా అన్నీ భగవంతుడే. అంతా పరమాత్మగా నువ్వు ఉండు, నీతో నువ్వు ఉండిపో. నీకు ఇంకా రెండో రూపం లేదు, రెండో మాట లేదు. హాయిగా ఉండు. నిత్య నిరంతరం కూడా నీవు అదే ఉన్నావని తెలుసుకో. అభేద దృష్టితో ఉండు, అంతా ఒక్కలాగే ఉండిపోతుంది. విషరాహిత్యమైన మనసుతో ఉండిపోతుంది అనమాట. అదే ధ్యానం. అంటే మనోమాలిన్యం తొలగించుకోవటమే, ఇంద్రియ నిగ్రహంతో ఉంటమే. ధ్యానం చేసుకున్నాం అంటే అయ్యే అందుతాయి. హాయిగా వైరాగ్యంతో ఉండిపోతావు. హాయిగా సర్వేంద్రియాలు సమూహం కూడా విషయరాహిత్యం అయిపోతుంది, స్వచ్ఛం అయిపోతుంది. మనసు అమనస్క స్థితి పొందేస్తుంది. హాయిగా ఉంటాం. నేనే నువ్వు, నీవే నేను అని చక్కటి తత్వంతో యోగిగా ఉండిపోతావు. బ్రహ్మ ఎలా ఉంటుంది? పరమానందంగా ఉంటుంది, గుణరహితంగా ఉంటుంది, జ్ఞానగమ్యంగా ఉంటుంది. అవాజ్ఞానస్ గోచరుడు బ్రహ్మనందు కల్పింపబడింది జగత్తు. అనిష్టం, స్వప్న, జాగ్రత్త అయింది అంతా కూడా మనకు ఇంకేమి దేహం గొడవ లేకుండా ఆ యోగంతో సదానంద ఆత్మస్వరూపంగా అలా ఉండిపోతుంది. అలా హాయిగా ఉండిపోతుంది. బాహ్య విషయాలు ఎన్ని ఎవరు ఏం చెప్పుకున్నా నాకెందుకు లోపల అనుకోవటం, బయట ఊరికి ఏం లేనట్టు వదిలేదు. పరమాత్మ తత్వంతో మనం ఉన్నప్పుడు అందరు కూడా నాకెందుకే, చిన్నప్పటి నుంచి ఎన్నిన్నా నాకెందుకని వదిలేసింది. అలా విని వినలేనట్టు, చూసి చూడలేనట్టు అన్నీ కూడా అలాగా సమస్త విశ్వం కూడా పాలించేది పరమాత్మ ఒక్కడే. వాడే కర్త, భోక్త, హాయిగా ఉన్నాడు అని మనకు తెలిసింది. ఇంకే తాపత్రయం లేదు. వాడు జితేంద్రుడని తెలుసు. ఎంతసేపు కూడా వాసనారాహిత్యమే మోక్షం, వాసన దృఢత్వమే బంధం, వాసనతో ఉంటమే బంధం, వాసన లేకపోవటమే బ్రహ్మత్వం. ప్రతిదాన్ని కూడా వాసనతో పెట్టామనుకో, ఇంక నువ్వు ముక్తుడు ఎప్పుడైనట్లు. నీవు ముక్తుడు అయ్యి ఉన్నా సరే ముక్తుడు లేనట్లే. ప్రతి క్షణం కూడా శాస్త్రాలు ఎన్ని ఆలోచించు, ఎన్ని చదువు, నీవు ఆత్మజ్ఞులతో పరస్పరం తెలుసుకుని ఆత్మతత్వాన్ని దృఢపరచుకోవాలి తప్పించి ఎన్ని విచారించినా కోరికలను, ఆశలను సంపూర్ణంగా త్వజించవేయకపోతే, ఆత్మయందు మౌనంగా ఉండకపోతే ఇంక నీకు ఉత్తమమైన పదవి అందదు. సాక్షాత్తు బ్రహ్మదేవుడు తనేందున్నా సరే తెలియబడకపోతే ఏం ప్రయోజనం? వాసన యొక్క స్వరూపాన్ని తెలుసుకున్నాము, అది మోక్షాన్ని దగ్గరకు కూడా రానివ్వట్లేదని తెలుసుకున్నాము. దాన్ని ఎలా నశించుకోవాలో ప్రత్యక్షంగా తెలుసుకోవాలి, విచారించాలి. తత్వజ్ఞానమే దానికి సహాయం. ప్రపంచం అంతా నిజం అనుకుంటున్నారే, అస్సలు అని తెలియట్లేదే. పంచభూతాత్మకమైన
ప్రపంచం అని తెలియట్లేదు. తాను దేహం నేను నిజం, తన దేహం నిజం, అందరి దేహాలు నిజం, అంతలా నిజం అనుకుంటున్నారు. నశించిపోయేదే అని తెలియట్లేదు. మృత్యు తథ్యం అని తెలియట్లేదు. ఎప్పుడు ఏ టైంలో ఆయుర్దాయం అయిపోతుందో తెలీదు. ప్రతి ఒక్కళ్ళు ఆ వాసనతో మిగిలిపోతున్నారు, ఆశతోటే ఉండిపోతున్నారు. ఈ సత్యవైరాగ్యాలు దేనివల్ల తెలియబడుతుందంటే సత్సంగం ద్వారా తెలియబడుతుంది. ఈ ధనము, బంధువులు, సేవకులు, మిత్రులు, వైభవాలు అన్నీ వినాశనం చెందేవే అని తెలియట్లేదు. ఎంతసేపు మంజునికి ఇయ్యే నిజం అనుకుని వీటిల్లోనే మనసు పెట్టి దుష్ట రాక్షసుల్లా తయారవుతున్నాడు. ఎంతసేపు బుద్ధిమంతుల లక్షణం ఏంటి? ఇవన్నీ ఆశేస్తాం. దీన్ని వాడుకోవటానికి ఉపయోగించాలే తప్పించి ఇది నిజం అనుకోకుండా మనం బ్రతికినప్పుడే ఆత్మతత్వంతో ఉండగలం. శరీరం ఎప్పుడైనా సరే నశించిందే అని జ్ఞాపకం ఉంచుకోవాలి. అప్పుడు వాసనే పుట్టదు, నశింపదు అనేది అసలు లేదు. ప్రతిది పుట్టింద నశింపక మాందు. చెట్టు పుడితే చెట్టు, మనం పుట్టాము, మన దేహాలు నశించిపోతాయి. అంటే ఏ ప్రాణి అయినా సరే పుట్టిన జీవి ప్రతిదీ నశించవలసింది. దీనికోసమే మనం బాధపడేది. నేను పరమాత్మను అన్న భావంతో నిత్య నిరంతరం అలా ఉండిపోవాలి తప్పించి మనం యుక్తితో తెలుసుకోవాలి. దృశ్యాలను పక్క తొలగించేసి సంసారం నిజం కాదు, దుఃఖం నాకెందుకు, ఈ ప్రపంచం నిజం కాదు, దేహము నిజం కాదు అని తెలుసుకుని ఉపాయం ఆలోచించుకోవాలి. మనస్సు నేను కాదు, పంచకోశాలు నేను కాదు, నేను పరమాత్మ స్వరూపాన్ని అన్న భావంతో ఈ దేహం నేను కాదు, ఈ దేహం నేను కాదు, నేను పరమాత్మని అన్న తపంతో ఎల్లవేళ కూడా నిత్య నిరంతరం దీంతోటే ఉండిపోవాలి. దృశ్యం మీదకు మనస్సు పరిగినప్పుడు మనసుని ఆత్మకు దూరమైపోతుంది అని బాధపడాలి. ఏకాగ్రత కలగాలి అని మనం దాని అందే ఉండాలని తపంతో ఉండాలి. నిలకడ కలిగిన మనసుతో ఉండాలని, మనస్సును ఎంతసేపు ఆత్మతత్వంతో ఉంచాలని, ఆత్మే బింబము, ప్రపంచము ప్రతిబింబము, అసలైన ఆత్మతో మనం ఉండాలని, సంసార దుఃఖాలకి కారణం ఈ ప్రపంచం మిథ్య అని తెలియకే కదా అని మనం తెలుసుకోవాలి. దృశ్య విషయాలు ఎంతసేపు నిమగ్నమైన వాడు ఆత్మానుభూతిని ఎన్నెన్నో పొందజాలడు. దృశ్య ప్రపంచంతోటే ఉన్నాడు. స్వస్వరూప స్థితి ఇంకెప్పటికీ వాడికి ఉదయించదు. బ్రహ్మ ఎలా ఉందంటే ఆకాశములవై నిర్మలమై సర్వత్రా వ్యాపించున్నది కాబట్టి సర్వత్రా సర్వం వ్యాపించున్నది అనేది తెలియబడాలి. మనస్సు ఏం చేస్తుంది? మిథ్యాట్లను తలంస్తుంది, దాన్ని త్యజించాలి. త్యజింతూ దాన్ని బుజ్జగింత ఈ సుఖదుఖాలు ఏం కాదమ్మా, నీవు పరమాత్మవు అని తెలియపరుచుకుంటూ ఉండాలి. తెలియపరుచుకున్నప్పుడే దృశ్యాన్ని మనం ఆశ్రయించకుండా, బంధంతో లేకుండా పరమాత్మ భావంతో చిత్తరహితుడై మోక్షాన్ని పొందాలి అని భావం తెలుసుకోవాలి. మోక్షం అంటే ఏంటి? నీవు పరమాత్మ అని తెలియబట్టే మోక్షం. సంపూర్ణంగా త్యజించాలి. ఆత్మేందు నిలకడ కలగా దృశ్యాన్ని పూర్ణంగా త్యజింపనంత వరకును ఆత్మ లభించదు. ఆత్మతత్వంతో నువ్వు ఉండాలంటే పూర్ణంగా త్యజించాలి. మనస్సులో పైకి మామూలుగా ఉండు, దేహకృత్యాలు చేసుకో, సమస్త దృశ్యాన్ని త్యజింపు చెయ్యి. శేషించింది ఆత్మ. కాబట్టి నువ్వు స్వాత్మ దర్శనం కొరకే సమస్త దృశ్యాన్ని మిథ్యాత్మ దృష్టితో పరిత్యజించాలి. కానీ
దృశ్యవస్తువు నిజం అనుకోకు, మిథ్య అని తెలుసుకో, ఆశను సన్నగిల్లించుకో. అప్పుడు వాసన క్షయమే అవుతుంది. వాసన నశించకపోతే నీ మనసు నిలబడదు కదా. ఎంతసేపు నీ ఆత్మతత్వంతో ఉండాలి అని అనుకునేవాడే నిర్వాణ స్థితిని పొందుతాడు. వాడికే బ్రహ్మత్వం సిద్ధింది. వాడే బ్రహ్మే స్థితిలో ఉండగలడు, పరమానందాన్ని అనుభవించగలడు. ఈ మిథ్యాత్మ, ఈ భోగాలు ఇవన్నీ నశించిపోయాయని తెలియబడ్డాక ఇంక దేని మీద ఉంటుంది దృష్టి? తత్వజ్ఞానం వలన తెలియబడ్డింది. తత్వజ్ఞానం వలన వాసనాక్షయం కాగలదు. వాసనాక్షయించితే ఏమైంది? మనోనాశనం సంభవించేసింది. మనోనాశనం వల్ల ఏమైంది? ఆత్మానుభూతి సంప్రాప్తించేసింది. ఇదే బ్రహ్మంగా ఉండేటువంటిది. ఒక్కొక్కటి ప్రపంచం గూర్చి, దేహం గూర్చి విచారించం. అవన్నీ విచారించడానికి ఇది ఉట్టిది, ఇది ఉట్టిది అని తెలియబెట్టింది. తెలియబెట్టాక ఇంక భయం ఏముంటుంది? దుఃఖం ఏముంటుంది? ఇంకా మనకి ఏ భావన ఉండదు. ఎంతసేపు దేని గురించి పరుగెట్టడం కానీ బాధపడటం కానీ ఉండదే. మనం సజ్జన సాంగత్యం ద్వారా తెలియబడ్డంది. ఇది దృశ్య ప్రపంచం, ఇది ఉట్టిది, యథార్థంతో ఉండాలి అని మనకు తెలియబడ్డంది. దుఃఖ నివారణ కోసం ఏకైక మార్గం ఏంటంటే యథార్థాన్ని తెలుసుకోవటం. యథార్థం ఏంటంటే నీలోనే ఉందయ్యా, అందరిలోనే ఉందమ్మా అనే భావం తెలియబడ్డంది. అంతటా ఉందని. అసలు నీవు ముందు తత్వవిచారణతో నీవెవరు, ఈ జగత్తు ఎట్లు ఉద్భవించింది అని బాగా విచారం చెయ్యి. అంధకారం వంటి సంసారం అంతా ఆడంబరం కదా. విచారణ చెయ్యి. గురువాక్యాన్ని విశ్వాసంతో అమలుపరుచుకో. స్వసిద్ధంతో ఉండు. అభ్యాసం చెయ్యి. దృశ్యమంతా క్షయించేదే కదా అని తెలియబడుతుంది. తద్వారా ఆత్మప్రాప్తి సంప్రాప్తం అవుతుంది. ఎంతసేపు నేను పరమాత్మ అని తెలియబడుతున్నప్పుడే కదా దాంతో ఉండగలదు. తత్వవిచారణ చెయ్యి. ఆత్మ సుఖం లభించింది. ఆత్మసుఖంతో నువ్వు ఉండిపోవాలి. తత్వవిచారణ ద్వారానే అందుతుంది. ఏ విచారణ ద్వారా అమ్మదు. ఏది మొదలు తుది అనేది ఉండదు అదే భగవంతుడు. మొదలు ఉండదు, తుది ఉండదు, అంతలా నిండి ఉంటాడు పరమాత్మ. జగత్తంతా ఉన్నాడు. ముందు ఉన్నాడు, వెనకాల ఉన్నాడు, పైన కింద పక్క అంతా నిండి ఉంది పరమాత్మ తత్వం. ప్రపంచం అంతా కూడా పరమాత్మే. దేహం పుట్టుకుపోవడం లేదు, చనిపోయిన వెనుక ఉండదు. మధ్యకాలాన్ని నిజం అనుకుంటున్నామే, ఇది భ్రమ. ఎప్పుడు ఉండేది పరమాత్మ తప్పించి ఈ జగత్ వస్తువులంతా కొంతసేపు ఉంటాయి, కొంతసేపు నశించిపోతాయి. అన్నిటికీ మృత్యు ఉంది. పుట్టింది ప్రతిదీ నశించవలసింది. చెట్టు పుట్టింది, నశించింది. గృహం పుట్టింది, నశించింది. దేహం పుట్టింది, నశించింది. రాజులు పుట్టారు, నశించారు. రాజ్యాలు పుట్టినాయి, నశించినాయి. పర్వతాలు పుట్టినాయి, నశించినాయి. బ్రహ్మాండాలు పుట్టినాయి, నశించినాయి. నశింపని వస్తువు ఏంటి? ఆత్మ ఒక్కటే అని విజ్ఞుడు అంటే అనుభవవంతుడు తెలుసుకుంటాడు. అన్వేషణ వలన తెలుసుకున్నాడు. నిత్య నిరతిశయానందాన్ని కలుగుజే సద్వస్తువు కొరకే ప్రయత్నం చేస్తున్నాడు. అంతేకాని ఈ ప్రపంచ వస్తువుల కోసం ప్రయత్నం చేయుడు. ఊరికే తాదాత్మ్యం చెందకుండా పైపైకి మామూలుగా ఉంటూ లోపల అంతర్సన్యాసంతో ఉంటాడు, పరమాత్మ ధ్యాసతో ఉంటాడు. అది నిజం. కానీ ఈ మిథ్యా వస్తువు నిజమా? సత్యవస్తువు పరమాత్మ ఒక్కటే. అసత్యవస్తువు అంతా మిథ్యే, వినాశనం చెందేది. భ్రష్టుడు అయిపోతాం ప్రపంచంతో ఉన్నప్పుడు. ఆత్మవస్తువు బింబం, దృశ్య జగత్తు ప్రతిబింబం. బింబభూతంగా ఉండాలని స్వాత్మను వదిలి ప్రతిబింబం నీకు కావాలా? నీ ఆత్మే నీకు కావాలి. నీ ఆత్మతత్వంతో నీకు ఉండాలి.
శబ్ద స్పర్శ రూప రసాలతోటి, శబ్ద స్పర్శ రూప రసగంధాలతోటి ఉన్న పరమాత్మ ప్రకృతి, పంచభూతాలతో తయారైన ప్రకృతి, పంచకర్మేంద్రియాలు, పంచ జ్ఞానేంద్రియాలు అంతా కూడా అంతఃకరణ అంతా భగవంతుడే అన్న భావంతో నిలబెట్టుకోవాలి. దేహం నేను కాదు, నేను పరమాత్మని భావంతో ఉండిపోవాలి. విచారించి చూడు, ఈ ప్రపంచం అంతా ఎలా ఉంది? నీ శరీరాన్ని తలంచుకో. మాంసంతో, ఎముకలతోటి, రక్తంతో అనేక రకాలుగా ఎలా ఉందో ఆలోచించుకో ఒక్కసారి. ఇంకా కోరదగిన వస్తువు ఏది లేదే. శిథిలమైపోయి దేహం గురించి అని వేడిసిది. దేహానికి టైం తగ్గ పెట్టు, కానీ దేహం నేను అనుకోకు, నేను పరమాత్మ అనుకో. ఈ ప్రపంచం అంతా సృష్టింపబడింది. ముల్లోకాలు, పర్వతాలు, సముద్రాలు, వనాలు, పంచభూతాలు, ప్రాణులు అన్నీ భగవంతుడు మొదలైన అన్ని భగవంతుడు సృష్టించింది. వాటి గురించి నీకు ఎందుకే? ముందు నీ తత్వంలో నువ్వు ఉంటూ నేర్చుకో. మిథ్యని మిథ్యగా వదిలి దృశ్య ప్రపంచానికి సారమేమీ లేదని తెలుసుకున్నావు. సారభూతమైనంత నాతోటి నేను ఉండటమే, పరమాత్మ తత్వంతో ఉండటమే, ఈ భోగాలు నిజం కాదు, ఇవన్నీ నశించిపోయేదే అని తేలిగ్గా ఉండు. అశ్వర ప్రపంచ వస్తువులు అన్నిటి గురించి ఇచ్చా ద్వేషాలని లేకుండా, ఇచ్చా ద్వేషాలతో కాకుండా అంతా పరమాత్మే అని ఆనందంగా ఉండు. సుఖం లేదు, దుఃఖం లేదు, మోహం లేదు, ఇదంతా భగవంతుడే. ఎంతసేపు పరమాత్మ నీవు ఉన్నావు కదా, అందరిలో ఉన్నావు కదా అని ఆనందంగా మనసులు వాస్తవ సుఖం నీకు తెలియబడుతుంది. ఎక్కడుంది? నీలోనే ఉంది. ముల్లోకాలు వెతికిన వాస్తవ సుఖం ఎక్కడా లేదు, నీలోనే ఉందని తెలియబడుతుంది. నువ్వు రాజ్యాధిపత్యం పొందినాక సరే, సమస్త సుఖాలు నీ ఎందున్నా సరే, నీవు ఆత్మతత్వంతో లేనప్పుడు ఇంకా ఏం లాభం? ఆత్మపదమే అసలైన పదం, ఆత్మతత్వమే అసలైన సుఖం. ఎంతసేపు మనం జ్ఞానులుగా ఉండాలనుకుంటున్నాం కాబట్టి, ఉత్తమ లక్షణాలతో ఉండాలనుకుంటున్నాం కాబట్టి ఎంతసేపుని దృశ్య పదార్థాల వైపుకి వెళ్ళకో. నీవెంతసేపు నీ డ్యూటీ చెయ్యి. డ్యూటీ చేయొద్దని ఎవరన్నారు? హాయిగా ఉండు. ఇవన్నీ రమణీయంగా అనిపిస్తాయి. అంత అశ్వరమే. ఆలోచించు. పాతాళాన్ని, భూతలాన్ని, స్వర్గాన్ని ఏం తలంచినా ఏదైనా ఉందా? నీ ఆయుర్దాయం క్షణక్షణం కూడా వృధా అయిపోతుంది. నిన్ను మృత్యు మృంగివేస్తుంది. ఈ ఇంతకాలంలోనే ఎంత ఆయుర్దాయమో తెలీదు. ఈ కాలాన్ని నువ్వు వృధా చేసుకోకు. ఎంతసేపు కూడా నేను పరమాత్మని అని స్వస్వరూపానందంతో ఉండు. ఇదంతా మూడునాళ్ళ ముచ్చటని తెలుసుకో. ఇవంతా కూడా అన్నీ శవాలం అయిపోతాం. ప్రపంచం అంతా నశించిపోయింది. ప్రతీదీ కూడా దేహం మాంసమయాలు, ఈ మాంసమయ దేహం అంతా నశించిపోతాం. ఏది ప్రపంచంలో సుఖాన్ని కలుగజేసేది కాదు. ఏది కలుగజేస్తుందంటే నీతో నువ్వు ఉండేది ఒక్కటే ఆనందం. ఇదంతా కూడా అన్నీ ఆనందం అనిపిందే, కానీ అదంతా ఉట్టిది. ఎంతసేపు నీ అనుభవంతో, నీ అభ్యాసంతో, నీ వివేకంతో నీవు బ్రతుకు. పాతాళాన్ని కానీ, భూతాళాన్ని కానీ, స్వర్గాన్ని కానీ, ఎక్కడైనా సరే పంచభూతాలే కానీ ఇంకో వస్తువు ఏదైనా ఉందా అంటే అంతా భగవంతుడే ఉన్నాడని. నీకు దేనితోటి పని ఎందుకు? శారీరక మానసిక వ్యాధులచే పరిపూర్ణమైనది, నేడో రేపో నశించిపోయింది అది దేహం యొక్క హితో కోరి నువ్వు ఏడుస్తున్నావు. ఎంతసేపు నీ ఏడుపు, ఎంతసేపు నీ మహాప్రయత్నం, ఎంతసేపు నేను నేను దేహం నేను దేహం నేను అనుకుంటున్నా. ఆత్మ నేను అనేది మర్చిపోయింది. శాశ్వతమైన ఆత్మ కొరకు నీవు దుఃఖించాలి తప్పించి అశాశ్వతమైన ఏడుపు నీకు ఎందుకు వస్తా ఉందంటే ఇది నిజం అనుకుంటున్నావు. ఈ సంపద నిజం, ఈ భార్యాభర్తలు, ఈ సంసారం, ఈ ప్రపంచం నిజం, ఈ స్నేహితులు నిజం అనుకుంటున్నావు. ఎంత చూసినావు.
మహాత్ములు మనం చూసి నవ్వుతున్నారు. నేను ధీరుణ్ణి, నేను పండితుణ్ణి, నేను గొప్ప రుజు ప్రవర్తన గలవాణ్ణి అని, నేను గొప్పవాణ్ణి అని గర్జించాలి. నాకు ఆశ లేదు, నిరాశ లేదు, అంతా నేను బంధింపబట్టలేదు. ఎంతసేపు దేహాభిమానం నాకు లేదు. ఈ రక్తమాంసాల బొమ్మ, ఇది సుందర స్త్రీ అని ఏడోనా ఆనందించనా, ఎముకలు కూడా అని ఏడోనా, ఎంతసేపు మోహంతో నేను బతకనా, ప్రపంచం సారంతో నేను ఉండనా, వీటితోటి నాకు రోజులన్నీ గడిపేసుకోనా? అసలు ఏంటి? ఆశని సంపూర్ణంగా విన్నాడు, అంతే. అంత నీకు ఆనందమే లభించింది. సమస్త శాస్త్రాలు నీకు చెప్పేది అదే, మహాత్ములందరూ చెప్పేది ఇదే. నీవు నిజం కాదు, ఆత్మే నిజం, దేహం నిజం కాదు అనేది తెలియబడుతున్నారు. భోగాలలో నీకు ఎందుకే వాంఛ? అది బంధమే కదా. వాంఛను త్యజించుటే మోక్షం అన్నారు. మోక్షం అంటే ఏంటి? బ్రహ్మత్వంతో ఉంటమే మోక్షం, జీవన్ముక్తి. మనకు బ్రతుకుండగా ఈ బ్రహ్మత్వంతో ఉంటున్నాము అంటే అదే జీవన్ముక్తి. భోగాదులను ఆశ్రయించకుండా ఈ మనస్సు దీన్ని ఎంతసేపుని నువ్వు పరమాత్మవు అని బుద్ధి ద్వారా తెలియపరచాలి. విషయభోగాలు నీకు అందకుండా మనస్సుని నీవు దేహాను కాదు, నీవు పరమాత్మని బోధ చేస్తా ఉండాలి. అప్పుడు నీకు బ్రహ్మం అందుతుంది. అదే శ్రేయం. ఎంతసేపు కూడా భోగాసక్తిని నశింపజేయి. ఇంకా ప్రతిబంధకాలు లేనప్పుడు నీకు ఇంకేముంటుంది? కైవల్య ప్రాప్తే. ఎంతసేపు కూడా ప్రపంచం ఏది నీకు రుచించకుండా తోస్తుందో అప్పుడే నీకు ఆనందంగా ఉంటుంది. రుచించిందా భ్రాంతిలో ఉన్నట్టే, బంధంతో ఉన్నట్టే. ఈ విషయాలన్నీ విశ్వమ్మా, విశ్వం వల్లే, అగ్ని వల్లే పరిత్యజించి వేయాలి. అగ్ని దగ్గరికి వెళ్ళాం కదా, విశ్వం దగ్గరికి వెళ్ళాం కదా. ఈ విషయభోగాలన్నీ కూడా ఇవన్నీ నశించేదని వైరాగ్యంతో మనం ఉండాలి. ఎంతసేపు కూడా ఆ వైరాగ్యంతో ఉండేటప్పటికీ, విరాగ భావంతో ఉండేటప్పటికీ ఈ బాహ్య వస్తువుల మీదకి వెళ్ళదు మనస్సు. అంతర్ముఖమై ఆత్మేందు లీనమైపోతుంది. జీవునికి జ్ఞానోదయం అవుతుంది. ఎంతసేపు ఇంద్రియార్థాలని శబ్ద స్పర్శ రూపరసగంధాలతో తగులుకొనకుండా నేను పరమాత్మని నీవు అనుభవంతో ఉండి ఆత్మ తత్వంతో ఉన్నవాడే ఆత్మను ఎరుగునవాడు అవుతాడు. సంసార సముద్రాన్ని దాటినవాడవుతాడు. మీరు పోలే ఈ క్షణభంగరమైన ఈ దేహాన్న నీవు నమ్మేది ఇంద్రజాలం వలె ఉంది, మృగతృష్ణ వలె ఉంది, అసత్యంగా ఉంది. ఈ దేహంతో ఉంటావా నీవు? ఈ ధనం దారాపుత్రులు నీకు దీంతోటేనా పని? ఎంతసేపు నువ్వు అనేక జన్మల నుంచి ఎలా నశించవచ్చావో ఇప్పుడు నశించిపోతావు. ఎండమావులతో నువ్వు బ్రతుకుతున్నావా? కాదే. నీవు నిజంగా విచారించావనుకో, ఈ ధనధార పుత్రాది ప్రపంచ పదార్థాలన్నీ నశించిపోయేది అని తెలుస్తుంది. వాటి వల్లే కదా దుఃఖం కలుగుతుంది. అవి లేవు అంటే దుఃఖం, అవి ఉన్నాయంటే సంతోషం. పాపం తెలియక ప్రతి ఒక్క ప్రాణి దీంట్లోనే లీనమైపోతాం. కాదు, నువ్వు తెలుసుకున్నావు, సాధువుల ద్వారా, సత్సంగం ద్వారా, మహాత్ముల ద్వారా తెలుసుకున్నావు, విరక్తి కలిగి ఉన్నావు. ఆసక్తిని తోటి ఎంతసేపు ఆశ కాకుండా ఆసక్తి, నేను పరమాత్మ అన్న ఆసక్తితో నువ్వు బతుకు. మానవ జీవితం అతి స్వల్పాన్ని తెలుసుకో. 100 సంవత్సరాల ఆయుర్దాయం అనుకుంటున్నావు, ఎన్నాళ్ళు ఉంటావో తెలుసా నీకు? తెలీదే. మరి ఇంకెందుకు నీకు అన్నీ తెలుసుంటావు? ఎంతసేపు కూడా నేను దేహం కాదు అని అజ్ఞానం వదిలే, నేను దేహము కాదు అని అభిమానంతో ఉండు. ఈ దేహము నేను కాదు అన్న భావనే నిత్య నిరంతరంగా మనం తోడు నేడై ఉంది. ఈ దేహం నేను అనుకోవటం వల్లే కదా అజ్ఞానంతో ఉంటున్నావు. ఈ దేహం నేను కాదు అనుకోవటమే విజ్ఞానం. ఆత్మగా మనం ఉండిపోవాలి. మనుష్య దేవ అసుర గణాలన్నీ అనేక 14 లోకాలు తిరిగి వచ్చాం. అన్ని లోకాలని కూడా మనం
త్యజించి ఈ మానవ జన్మకు వచ్చాడు. అన్నీ అయిపోయింది. ఈ మానవ జన్మలో తాను ఎవరో తెలుసుకున్నాం. ఆ పుణ్యోశక్తు సుకృతం ద్వారా అంతే ఉత్కృష్టమైన జన్మలో మనం బ్రతుకుతున్నాం. ఇంకెంతకన్నా మనకేం కావాలమ్మా? సంసారం కూడా మనకు లేదు కదా. లోపల సంసారం కూడా లేదు. పైకి మామూలుగా సంసారంలో ఉన్నాం, కానీ మనకేమీ అంటట్లేదు. ఎంతసేపు కూడా ఆది మధ్యాంతరహితుడు పరమాత్మ. ప్రతి ప్రాణి కూడా భగవంతుడే. పశుపక్షాదులను కానీ, జంతు జీవులను కానీ, క్రిమికీటకాదులను కానీ, ప్రతి ఒక్కరిని కూడా మనం పరమాత్మే అనుకుంటున్నాం. ఎంతసేపు కూడా అంతగా నిండిన భగవంతుడితో మనం ఉంటున్నాం. దేవుడే అంతగా ఉన్నాడు అని తెలియబడుతుంది. మనం ఆత్మోపలబ్ధికై హాయిగా ఉండగలుగుతున్నాం. ఈ దేహం నిజం కాదని విరక్తి చెందాం. జగత్తు సత్యమన్న భావన పోయింది. ఎంతసేపు అది బంధం అని తెలిసింది. ఇంకా శాంతి కలిగింది. ఆసనం విన్నాడేం కదా, శాంతే కలుగుతుంది. ఎంతసేపు కూడా మనం మాధవుడు అయిపోయాం. దృశ్య విషయాల్ని ఇవన్నీ పశువుతో సమానం. పశువులో మనం కాదే, మనం భగవత్ స్వరూపంలో అని తెలియబడ్డందే. ఎంతసేపు కూడా మనస్సుని పదే పదే నీవు నిజం కాదు, నీవు నిజం కాదు, నేను పరమాత్మని ఆత్మవిచారణ ద్వారా మరలించేసాం. ఎంతసేపు సంసారం అనే అంధకారం నుంచి బయటపడిపోతున్నాం. మనకు ప్రపంచ సుఖాలు గొప్ప అని తలంచుకోవట్లేదు. ఎందుకంటే నశించిపోయేదని తెలుస్తాను. ఈ సంచల సంసార సుఖాన్ని ఉపశమనించేసి ఆత్మ సుఖాన్ని అందేసుకున్నాం. ఎంతసేపు ఏది నిజమో తెలుసుకున్నాం, చూసాం. ఇదంతా నశించిపోయేది. నశించిపోయే దాని గురించి నాకెందుకు? నశించిన దాని గురించి నేను ప్రాకులాడాలి. నశించేదేది మనకు తెలియబడుతుంది. నశించిందేది భగవంతుడు. నశించేదేది మిథ్యా ప్రపంచం, దేహం నేను అనుకోవటం. ఇదంతా నశించేదే అని తెలియబడుతుంది. మరి నిమిత్త మాత్రంగా తెలుసుకుని నీవు ప్రవర్తించినప్పుడు ఏది నశించేదో ఏది నశించిందో తెలిసాక ఇంక నీకెందుకే? ఆత్మసుఖం తెంపు లేకుండా ఉంది, ఇంద్రియ సుఖం తెగిపోతుంది. ఆత్మసుఖం ఎలా ఉంటుంది? జన్మరహిత్యాన్ని కలుగు చెప్తాను. దుఃఖాన్ని లవలేశంగా కూడా రానివ్వదు. పూర్ణంగా సంతృప్తినిస్తుంది ఆత్మసుఖం. కోరికలన్నింటినీ రహితముందుతుంది ఆత్మసుఖం. దృశ్య పదార్థాలతో ఏ మాత్రం సంబంధం లేకుండా ఉంది. కర్మబంధాన్ని త్రుంచివేసేసింది ఆత్మసుఖం. ఎంతసేపు బింబంగా ఉంది, ప్రతిబింబకంగా లేదు. ప్రతిబింబకం అంటే ఇంద్రియ సుఖం. సముద్రంలో ఉంది ఇంద్రియ సుఖం, ఒక నీటి బొట్టులో ఉంది. మహాత్ములు కాంక్షించింది ఆత్మసుఖమే కానీ ఇంద్రియ సుఖం కాదే. అజ్ఞానం కాంక్షింటారు ఇంద్రియ సుఖాన్ని. చైతన్యవంతమైంది ఆత్మసుఖం, జడమైంది ఇంద్రియ సుఖం. ఎంతకమ్మా కోరికను దిందనం పెంచుకుంటూ దృశ్య విషయాలు నిజం అనుకుంటున్నావు, కర్మబంధాల్లో తగులుకుంటున్నావు. అయ్యో ఎంత కర్మ అనుభవిస్తున్నావే. తెంపులేని ఆనందాన్ని వదిలేసి, పరమసుఖాన్ని వదిలేసి, జాగ్రత్త స్వప్న సుషుప్త అవస్థలో 3 పరమసుఖాన్ని వదిలేసి నీవు నిజం అనుకుంటున్నావే. ఎంత భ్రమలో ఉన్నావమ్మా. తెలియక మనం చేసిన తప్పును ఇప్పుడైనా సర్దిద్దుకోవాలి. నేను పరమాత్మ అన్న భావంతో ఉండిపోవాలి. ఏ శాస్త్రం చెప్పినా అదే చూస్తాను. ఆత్మతో ఉండు. ఆత్మే నీ ఫ్రెండ్ అనుకో. ఆత్మతత్వమే నీ యొక్క తత్వం అనుకో. దృఢంగా ఉండు. ఎన్ని విచారించినా వాసనని, కోరికలను, ఆశల్ని సంపూర్ణంగా త్యజించి అప్పుడు మౌనంగా పరమాత్మగా ఉండిపో. మాయతో ఉండకు, మిగిలిపో. దోహదం చేసేదంతా మాయే. సృష్టి యావత్తు బ్రహ్మ నుండే ఉద్భవించింది అని జ్ఞానం పొందు. నేను దేహాన్ని కాదు, నేను పరమాత్మని సత్సంగోత్సవం ద్వారా తెలుసుకున్నావు కదా. చరాచర జగత్తంతటా పరమాత్మ చైతన్యంలోనే నడబడుతుందని గ్రహించావు కదా. కంటికి కనబడే బ్రహ్మ బాహ్య జగత్తంతా
అశాస్త్రమైనదిగా భావించు. సద్వస్తు అయిన ఆత్మస్వరూపాను నీవే అని, నీలోనే అందరిలోనే అంతటా వ్యాపించి ఉన్నదని గుర్తెరుగు. హాయిగా ఉండు. సమస్త జీవరాశులందు పరమాత్మ స్వరూపాన్ని దర్శనం చెయ్యి. హాయిగా ఉండు. సత్కాలక్షేపం చెయ్యి, సత్సంగం చెయ్యి, సద్గ్రంథాలు పఠనం చెయ్యి, సత్కర్మలు పరమాత్మ చింతన చెయ్యమ్మా. హాయిగా ఉండు. బాహ్య విషయాల శక్తిని వదులు. ఆడంబరాలు పోకుండా, డాంబికాలు లేకుండా నిత్య నూతన భావాలతోటి మారుతున్న నవీన ప్రపంచ భావాలతో ముందుకు వెళ్ళు. వాస్తవాన్ని, నిజ సత్యాలని అంగీకరించు. నిజతత్వంతోనే ఉంటావమ్మా. అరిషడ్వర్గాలని దూరంగా ఉంచు. హాయిగా ఉంటావు. నిన్ను అయ్యే కదా జన్మలు తెచ్చేస్తున్నాయి. జన్మలు ఎందుకు వస్తున్నాయంటే అరిషడ్వర్గాల ద్వారానే వస్తున్నాయి. మనసును పరమాత్మ సంబంధమైన విషయాలను నిమగ్నం చెయ్యి. తత్వవిచారణ చెయ్యమ్మా. వివేక వైరాగ్యంతో ఉండు. యథార్థమైన సత్యంతో ఉండు. సమయాన్ని వృధా చేయకమ్మా. ప్రపంచం విద్యను భావించు. ఒక కళని పట్టు లేకుండా ఉండిపో. ఆత్మానాత్మ వివేకం కలిగి ఉండు. వాక్శుద్ధిని, మనశుద్ధిని, కర్మశుద్ధిని కలిగి ఉండు. దేహభావన, అహంకారాది వృత్తులన్నీ విడనాడు, తొలగించుకో. మూలాధారమైన బ్రహ్మను మాత్రమే పట్టుకో. మిగిలిన దృశ్యమానమైన ప్రపంచం అంతా త్యజించేమ్మా. అంతర్ సన్యాసం స్వీకరించు. దేహభావాన్ని వీడి చైతన్య భావంతో ఉండు. దేహ సంబంధమైన నేత్ర దృష్టిని వదిలి జ్ఞాన నేత్రంతో బాహ్య దృష్టిని కలిగి ఉండు. కోరికను త్యజించమ్మా. జ్ఞాన దృష్టిని కలిగి ఉండు. ఏ జీవిని, ఏ విషయాన్ని, ఏ పని, ఏ వస్తువుని విస్మరించకమ్మా. అంతా బ్రహ్మంగా హాయిగా చెయ్యి. సమస్త విశ్వము యావత్తు నేనే, అంతా నేనేగా భావించి అనుభవంలోనికి తెచ్చుకో. జీవితంలో ఏది జరిగినా, ఏదొచ్చినా, ఎక్కడికి వెళ్ళినా అంతా పరమాత్మే. అంతా పరమాత్మ ప్రసాదమే అనుకో. మనంతటి మనమే పూజకు తయారు చేసుకున్న ప్రసాదాన్ని భగవంతుడు నివేదించినట్టు మనం తిరిగి మనమే స్వీకరించు. ఆ నైవేద్యాన్ని బాగుండలేదని ఎలా అనగలం? అలాగా క్రితం జన్మ సంస్కారం చేసుకొచ్చి ఈవేళ తప్పుతుందా చెప్పు. గత జన్మలో నువ్వు చేసుకొచ్చిన కర్మను బట్టే కదా ప్రస్తుత జన్మ నడుస్తుంది. కాబట్టి విధిని తప్పించడం ఎవరి తరం కాదు. కాబట్టి సాక్షిత్వ భావన అలవర్చుకో. కేవలం నిమిత్త మాత్రంగా ఉండటం తప్పించి నీకు కుదరదు. నీవు పరమాత్మ కదా. లాభం నష్టం గొడవ నీకు ఎందుకే? కష్టం నష్టం, మంచి చెడు, నింద, స్తుతులు, హెచ్చు తగ్గులు అన్నీ కూడా జరగాల్సినవి జరుగుతాయి అనే భావంతో నువ్వు ఉండు. మాయలో మాత్రం పడకమ్మా. పరమాత్మ భావంతో, ధ్యానంతో త్రిగుణాతీతంగా ఉండు. నామరూప గుణాలను పట్టించుకోకు. ఉన్న యథార్థంతో ఉండు. నీవు కూడా మూలమైన చైతన్యంతో చైతన్యంగా లయం చెందు. మిగిలిపో. మాయ నిన్ను తొలగిపోతుంది. మాయకు నువ్వు దాసిదాను కాదు. విషయాల్లో కాలక్షేపం చేయకు. హాయిగా ఉండు. పరమాత్మోపాధి అయిన దేహాన్ని తగినంత మాత్రంగా పోషించు. శారీరక మానసిక ఆరోగ్యాల పట్ల శ్రద్ధగా ఉండు. మాయను తొలగించమ్మా. ఈర్ష్య, అసూయలను రానివ్వకు. నీలోని సద్గుణాలతో ఎల్లవేళ సత్సంగంతో ఉండు. అన్ని రకాల దేవతలు, దేవుళ్ళందరూ పరమాత్మక అంశంగానే భావించు. మాయను రానివ్వకు. ద్వైత భావన వీడు, అద్వైత భావనని పెంపొందించుకో. బాహ్యంగాను అంతరంగాను సాక్షిభూతునిగా ఉండు. హాయిగా, సుఖంగా, ప్రశాంతంగా ఉండగలను. బాహ్య సంబంధమైన విషయాల పట్ల స్పందన లేకుండా ఉండు. సంసార సంబంధమైన విధులను సక్రమంగా నిర్వర్తించు. బద్ధకం లేకుండా శరీరం డ్యూటీ చెయ్యి. మాయను మాత్రం దరికి రానివ్వకు. అహంకారం, మమకారాలను వదిలివేయి. రాగద్వేషాలని అంతుపట్టనివ్వకుండా, దాన్ని రానివ్వకుండా అతీతంగా ఉండు. దేహం పట్టు, సంసారం పట్టు లేకుండా ఉండు. నీ యొక్క దైనందిన కర్మలను, విధులను సక్రమంగా నిర్వర్తించు. ఫలితాన్ని ఆశించుకో. భూత భవిష్యత్తు వర్తమాన కాలాల గురించి ఆలోచించటం లేకుండా నువ్వు ఉండు. ఎలా జరిగి అలా జరుగుతాయి, నీకెందుకే? భిన్నత్వంతో ఏకత్వాన్ని దర్శించు. అంటే అందరిలోని పరమాత్మను చూడు. పరమాత్మే అంతగా ఉన్నాడని చూడు. నీలోనే పరమాత్మ ఉన్నాడని చూడు. మనోమౌనంతో నిశ్చలత్వంగా బ్రహ్మంగా మిగిలిపో. మాయను దరిచేయనుకో. మాయను దరిచేయనిచ్చేవా, అది నీ మిత్రుడయ్యాడా, ఇంకా జన్మలు ఖాయమైపోతుంది. ఇంద్రియ నిగ్రహం కలిగి ఉండు. ఇతరులతో పోల్చకుండా ఉండు. సృష్టిలో ప్రతి దాన్ని గురువుగా భావించు. బ్రహ్మజ్ఞాన సాధనతో నిరంతరం విద్యార్థిగా ఉండు. ప్రతి పని పరమాత్మగా భావించు. ఏకాత్మ భావంగా ఉండు. దేహం, మనసు అంతా భగవంతుడు అనుకో. అంతరా వ్యాపించున్న చైతన్యం అసలైన నీవుగా తెలుసుకుని అనుభూతి పొందు.
స్థూల సూక్ష్మ కారణ శరీరాన్ని నేను కదని తెలియపరచుకో. ఇతరులకు ఏ సహాయం చేసినా బ్రహ్మార్పణంగా చెయ్యి. జాతి మత కుల వర్ణ వర్గ భేదాలు దేశ కాల ప్రపంచ పరిస్థితుల పట్ల భిన్నత్వం లేకుండా అంతా నీవే అనుకో. మనస్సు ఎటువంటి కదలికలు లేకుండా నిశ్చల స్థితిలో బ్రహ్మభావంలో ఎలవేళ్ళ ఉండమ్మా. ఉన్న యథార్థాన్ని గ్రహించు. ఆకార వికారాలు లేని నామరూప గుణాలు లేని నిర్వికార నిర్వికల్ప నిరాకార పరబ్రహ్మం ఎందు లయించింది. పరమాత్మకు సంబంధించిన జ్ఞానం తెలుసుకుంటున్న ఉపయోగపడిన ఈ దేహం కూడా దేవాలయంగా భావించు. తినేది త్రాగేది చూసేది నడిచేది మాట్లాడేది అన్నీ ఆ పరమాత్మగానే భావించు. ఎవరితోనూ అనవసరంగా వాదించు. ప్రతి వృత్తిని ప్రతి జీవిని గౌరవించు. సృష్టిలోని ప్రతి కార్యాన్ని పరమాత్మగా భావించు. మనం అసహించుకోవాల్సిన నిందించవలసిన వస్తువు కానీ జీవి కానీ సృష్టిలో ఏమీ లేదు, అంతా భగవంతుడే అని గ్రహించు. జ్ఞానాన్ని తెలుసుకున్న తర్వాత ఇంకా ఆలోచించు. జ్ఞానాన్ని తెలుసుకున్నాక నీవు ఇంక ఏం ఆలోచిస్తావో ఆలోచించు. వినయ విధేయతలతో ఉండు. ఎవరిని కించపరచుకు, అవహేళన చేయకు. మానవాలు కష్టసుఖాలు నిందాస్తుతులు దేహానికి మాత్రమే అని వదిలేయి. అసలైన వాడిని నీవు పరమాత్మ అని తెలియబడుతున్నాడు కదా. ఏది కూడా హాయిగా ఉండు. ఏది నీది కాదు, ఎవరూ నీవారు కాదు. ఇతరులు ఎవరైనా మనం బాధ పెట్టినప్పుడు తిరిగి మనం వారిని ఏమీ అనకుండా ఉండాలి. ఎందుకంటే కృతజ్ఞతను మనం చేసుకున్నాం, తప్పదు కదా. నాకెందుకు నేను స్వస్వరూపానందంతో ఉన్నాను. సామాన్యుల దగ్గర సామాన్యంగా జ్ఞానంగానే ఉంటూ మాయను అంటుకోకుండా యుక్తిగా ఉంటాను. నేను ఎట్టి పరిస్థితుల్లోనూ మాయకు లొంగకుండా ఒక్క చైతన్యానికి మాత్రమే శరణాగతి చెందుతున్నాను. అవసరమైన సందర్భాల్లో పైపైనే మాట్లాడుతూ లోపల ఎటువంటి బంధనం లేకుండా దేహ సంబంధమైన బంధాల విషయంలో నటిస్తూ పరమాత్మ సంబంధమైన చైతన్య విషయాల్లో జీవిస్తూ ఉంటున్నాను. బంధరాహిత్యంతో కలిగి ఉంటున్నాను. ప్రతి విషయాన్ని కూడా పరమాత్మ తత్వంలో విచారంతో చూడాలి, కానీ భౌతికమైన ప్రాపంచిక దృష్టితో చూడకూడదు. నైతిక విలువల్ని కలిగి ఉండమ్మా. నీ యొక్క స్వధర్మాన్ని గుర్తెరుగు, పాటించు. సాధనా సత్తుష్టయము సప్తభూమికలు కలిగి ఉండు. హాయిగా నీవు నిజమైన పరమాత్మను తెలుసుకో. బాహ్యమైన మాయా ప్రపంచంలోకి వెళ్ళకు. వెళ్ళేవే అనుకో. ఎప్పటికప్పుడు పరీక్ష చేసుకో. సృష్టిలో ఏది ఎక్కువ కాదు, అలానే ఏది తక్కువ కాదు అని గుర్తించి సమదృష్టి సంభావనను కలిగి ఉండు. సమయస్ఫూర్తితో మెలుగు. అతి శ్రమ, అతి నిద్ర, అతి తిండి, అతివాగుడు, అతిగా బాధపడటం, అమితమైన ఆసక్తి, అతి ఆడంబరం వంటి అతి సంబంధమైనవన్నీ వదిలేయమ్మా. ఏ జీవిని హింసించుకో. సమస్త ప్రాణులు నీవే కదా, నీవే వాళ్ళు కదా. మన గమ్యం, లక్ష్యం, ఉద్దేశం ఒకటిగా ఉండాలి. అదే బ్రహ్మంగా మిగిలిపోవటం అంటే. హాయిగా బ్రహ్మాన్ని గురించి తెలుసుకున్నావు కాబట్టి హాయిగా దర్జాగా బ్రహ్మానందంతో ఉంటున్నావు. సృష్టిలోని ప్రకృతి బ్రహ్మే, వికృతి బ్రహ్మే అని తెలుసుకున్నావు. తనకంటే వేరుగా ఏమీ లేదని ఉన్నదంతా పరమాత్మ స్వరూపంగానే భావించు. దేహంగా వచ్చాం కనుక కొంత మాయతో ఉండటం అవసరమైనప్పటికీ దాని మాయలో మనం పడకుండా ఉండాలి. మాయ 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 మాయ. సృష్టి అంటేనే మాయ తెలుసు. ప్రతి సృష్టి నశించిపోయేదని తెలుసు. మాయ కూడా మాయమైపోతుందని తెలుసు. నేను పరమాత్మ అన్న భావంతో ఉండేటప్పుడు బ్రహ్మ పదార్థం నుండి జనించిన మనం యుగాలుగా సూక్ష్మ కారణ శరీరాలు ధరించి జన్మలో ఎత్తుతూనే ఉన్నామని గుర్తించి హాయిగా నీ యొక్క స్వస్థితిలో నువ్వు ఉండు. అంటే నీ యొక్క స్థిరమైనది బ్రహ్మమే అని గుర్తించు. స్వక్షేత్రానికి బ్రహ్మలోనికి వీలైనంత తొందరగా జీవించుండగానే ఆ చైతన్య యొక్క శక్తితో లయించింది జీవన్ముక్తి పొందు. మాయని దాటి, మాయ నీ ఫ్రెండ్ కాదు, నీవు బ్రహ్మే నీ ఫ్రెండ్. బ్రహ్మం నుంచి పుట్టిన మనం ఎప్పటికైనా మనం ఎన్ని జన్మలు ఎత్తినా, ఎన్ని యుగాలు మారినా, ఎన్ని జన్మల తర్వాత అయినా తిరిగి బ్రహ్మం నందే లయం తప్పక లయం చెందక తప్పదని గుర్తించాలి. నీవు తప్పదు. నువ్వు బ్రహ్మానువే. మాయ కూడా బ్రహ్మం నుంచే పుట్టిందని గుర్తించు.
జగత్తునందు మాయ భగవంతుడు మనకు పెట్టిన పరీక్ష ఉంటుందని తెలుసుకో. మాయ కూడా కొన్ని సమయంలో మనకు వరంగానే ఉంటుంది. మాయ వల్ల జనించిన మమకారం నుంచే దుఃఖం సంభవించింది. ఆ దుఃఖానికి మనం భౌతిక విషయాల పట్ల విరక్తి పెంచుకుంటూ ఉపయోగపడుతుంది. పరమాత్మ వైపు మన తనకు దారి చూపుతుంది. మాయ కూడా బ్రహ్మమే. మాయ వల్ల కూడా ఆనందంగానే ఉండగలుగుతున్నాం. ఎందువలన అది వరవైపోయింది. ఆ మాయలో మాయం చేసేసాం. బ్రహ్మ విజ్ఞానం పొందిన తర్వాత పరిస్థితులను అనుకూలంగా మరల్చుకోవడం తెలియబడ్డది. మనలో కలిగే ప్రతి ఆలోచనలోనూ పరమాత్మదే లయం చేయటం మన విధి. ఉన్న యథార్థంతో ఓరకుండు. ఎక్కడ ఎంతవరకు ఏది అవసరం అంత మాత్రంగానే యుక్తితో నడుచుకో. పాపుణ్యాలతో నీకు పని అంటే కాలాన్ని కూడా సాక్షిగా ఉండు. కాలంతో పాటు మనం పరిగెత్తకుండా మనమే కాలానికి సాక్షిగా ఉండాలి. వ్యర్థ ప్రసంగాలను మాని సత్సంగమునందు ఆసక్తిని కలిగి ఉండు. బ్రహ్మజ్ఞాన సాధకులకు దిశ నిర్దేశకులుగా, మార్గదర్శకులుగా, బ్రహ్మ జ్ఞానాన్ని భవజ్ఞులుగా, యథార్థమైన బ్రహ్మంగా, సచ్చిదానంద స్వరూపులుగా మిగిలిపోమ్మా. మాయను తొలగించమ్మా. మాయం చేసే సాధకులు తమ సాధన ద్వారా ఇంకా ఉన్నత స్థాయికి తీసుకెళ్ళటానికి ఉపయోగపడేటట్టుగా బ్రహ్మంగా నువ్వు ఉండు. సామాన్యులు సాధకులుగా, సాధకులు ఉత్తమ సాధకులుగా, ఉత్తమ సాధకులు జ్ఞానులుగా, జ్ఞానులు బ్రహ్మంగా, జీవన్ముక్తులుగా మిగిలేదు. మనం అందరం మిగిలిపోతున్నాం అలా బ్రహ్మంగా. మనం అందరం బ్రహ్మంగానే అయి ఉన్నామని ఎట్టి పరిస్థితుల్లోనూ మనవరాదు. ఆది అనాది నుండి బ్రహ్మంగానే అయి ఉన్నటువంటి మనం బ్రహ్మంగానే మిగిలి ఉంటామని బ్రహ్మ ప్రతిజ్ఞ ఈ క్షణం నుండి ఎవరికి వారు చేసుకోవాలి. తాను మసి అవటమే తత్వమసి. అహం సస్తే బ్రహ్మమే. అహం సస్తే బ్రహ్మమే మిగులుతుంది. మృత్యుని తినేది బ్రహ్మభావనే. గురువు అనేవారు దారి చూపిస్తారు. ఆ దారిని నడిచి గమ్యం చేరవలసింది మనమే. పాదు పెట్టిందే కాయ ఎలా వస్తుంది? ఆత్మజ్ఞానం అనే విత్తనం మొలకెత్తాలంటే సాధననే దుక్కు దున్నాలి. బ్రహ్మనామ జపంతో నేను బ్రహ్మమునంటూ కూర్చున్నగాని మనస్సు వేరే దారి లేక పాపం ఏడుస్తా అయినా సరే బ్రహ్మంగా మిగులుతుంది. ధ్యానం బంగారం ముద్ద వంటిది. ధ్యానానికి మించింది ఏమీ లేదు. మన నేడ పడేంత మేర తప్ప దృష్టి పైకి పోనేరాదు. బాహ్య దృష్టిని మానే అంతర్దృష్టిని కలిగి ఉండు. కన్ను పెద్ద గుమ్మం, నోరు పెరట గుమ్మం. యోగం లేని జీవితం వ్యర్థం అమ్మా. తిరిగితే తిప్పలో కూర్చుంటే కుప్పలో అన్నారు మహాత్ములు. కాయలు కాని ఇప్పుడు కాయలు లేని చెట్టు కింద కూర్చో అంటే విషయాలు లేని మనసుగా ఉండు అని. వినటం కూరంతా, ధ్యానం అన్నంతా ధ్యానం చేయాలి. ప్రతి ఒక్కరు ఇది నేను కాదు అనుకుంటూ పోతే చివరకు మిగిలేదు పరమాత్మగానే ఉండిపోతాం. ఆ నేనే అసలైన నేనే బ్రహ్మనే నేను. బ్రహ్మ ధ్యానం ద్వారా ఈ దేహం ఇక రాదు, జన్మకు రావు. బ్రహ్మం నీవే ఉన్నావని తెలిసాక ఇంకా కర్మ కూడా మిగిలి ఉండదమ్మా. భక్తిని బట్టి భక్తులు విభజించి చెప్పవచ్చును. వారు ఆర్ధులు, అర్ధాదులు, జిజ్ఞాసులు, జ్ఞానులు అని భక్తిని బట్టి చెప్పగలుగుతున్నావు. నీవు భగవద్భక్తితో ఉన్నావు, బ్రహ్మభక్తితో ఉన్నావు. నీవు జ్ఞానంగా మిగిలిపో. నీతో నిష్ఠూరంతో కూడి ఉంటుంది. హాయిగా నువ్వుండు. అసత్యాన్ని 1000 మంది చెప్పినా అది సత్యం కాదు కదా. అసత్యానికి ఇప్పుడు అసత్యం చెప్పారంటే 1000 మంది చెప్పినా అది సత్యం కాదు. సత్యాన్ని 1000 మంది కాదన్నా అది అసత్యం కాదు. బ్రహ్మ విద్యా శాస్త్రం అందరూ ఎందుకు వ్యాపించిన వాడు దేవుడే, ఉన్నవాడు దేవుడే అని తెలియబడుతుంది. మనం అందరూ ఆత్మదేవుడే. సర్వ జీవరాశులకి అధిపతి దేవుడు. అందరూ భగవత్ స్వరూపులమే అంటే బ్రహ్మాలమే. నిష్కామ కర్మ చెయ్యి. విశ్వవ్యాపి అయిన పరమాత్మ నీవు. సర్వజీవులకు అధిపతి అయిన పరమాత్మ నీవు. దేవుడు అను పదములోనే హాయిగా ఉండు. ప్రతి ఒక్కళ్ళు పరమాత్మని, పంచభూతాలు పరమాత్మని హాయిగా ఉండు. ప్రకృతి వలన జరిగే పనులన్నింటికి ఒకే శక్తి అవసరం, అదే పరమాత్మ. ఆ ఆధారంతో జీవరాశులు పుట్టి చనిపోయినట్లుగా చేస్తున్నది పరమాత్మే. నేను ఇరుసుగా ఉన్నాను, నన్ను ఆధారం చేసుకుని ప్రపంచం చక్రం వల్లే తిరుగుతున్నది పరమాత్మగా మిగిలిపోతున్నాననే భావంతో ఉండు. అంతా నీలోనే జరుగుతుంది అనుకో. సృష్టి హాయిగా ఉంటుంది. నువ్వు కోరవలసింది కానీ, కోరిక తీరవలసింది కానీ నీకు ఉండదు. ప్రకృతి వల్ల మన శరీరం తయారవుతున్నదని, తయారైన శరీరంలో ఆత్మ చైతన్య స్వరూపమై కదలక
కదలక రెండూ ఇచ్చేది భగవంతుడు అనేది నీవు తెలుసుకో. తల్లి ప్రకృతి, తండ్రి పరమాత్మ శక్తి. సర్వజీవులకు తండ్రి ప్రకృతి లోపల బయట ఉన్నాడు. పరమాత్మ సమస్త జీవరాశుల్లో ఉన్నాడు. పరమాత్మ చైతన్యమే జీవాత్మ అణువును వ్యాపించి ఉంది. పరమాత్మ తానే ఉన్నాడు. ఆత్మను తెలుసుకుని తీరేం కాబట్టి ఈవేళ హాయిగా ఉన్నాం. కామ క్రోధ లోభ మోహ మదమత్సర్యాలు మనల్ని వెంటట్లేదు, మనల్ని వెన్నంటి తిరగట్లేదు, బంధించట్లేదు. మనం హాయిగా ఉన్నాం, ఒక్కగానే ఉన్నాం. ఎంతసేపు మాయ అంటే పరమాత్మ తెలియకుండా ఉంచుతానే మాయా. మాయ అంటేనే పరమాత్మ తెలియనివ్వదు, శరీరాన్ని తెలియజేస్తూ ఉంటుంది. అదే మాయ అంటే. పరమాత్మ అంటే భగవంతుడే. ఆ భగవంతుడు ఎవరు అంటే నేనే. నేను ఎంతసేపు మాయకు లోబడను. నేను మాయను కాదు, నేను పరమాత్మ. నేను ధీరత్వంతో ఉండాలి. జ్ఞాని నిత్య స్వతంత్రుడు. దేహం నేను కాదు, నాకెందుకు అనుకోమ్మా. నేను బ్రహ్మాన్ని, నేనే నువ్వు, నీవే నేను, నేనే అంతా నేను, సర్వం నేనే, సకల నేనే, అండపిండ బ్రహ్మాండంతో నేనే అని అనుకో. దేహ విషయాలు నీకు ఎందుకే? అండపిండ బ్రహ్మాండంతో నీవైనప్పుడు నేను లేని చోటే లేదని తెలుసుకున్నప్పుడు చూసేది, చూడబడేది ఏది లేనప్పుడు మిగిలేదేది? అదే చిదంబర రహస్యం అంటే. ఎంతసేపు పరమాత్మ తత్వంతో, రుజుత్వంతో నువ్వు ఉండు. నేను బ్రహ్మను, ఉన్నది ఒక్కటే, అంతరా నిండి ఉన్నటువంటి చైతన్యమే నేను. దేహంగా నేను లేను, నేను పరమాత్మ. ఆత్మానందభూతితో హృదయ లోతుల్లో ఉండి పరమాత్మ పలికించిన సద్గురు బోధ పెళ్ళుబుకిన పరమాత్మ యొక్క రుజుత్వ వర్ణన, తనను తానే తెలియపరుచుకున్న యథార్థమైన సత్యమైన వర్ణన.